దేవుని నామమునకు స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈ దినము మనము ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అదేంటంటే దేవుని స్వరం వినాలి. దేవుని స్వరం వినాలి అనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దేవుని స్వరం వినాలి అంటే ఏ రీతిగా మనం ఉంటే దేవుని స్వరం వినగలుగుతాం? యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాల్ని మనం చూస్తే ఆ 1-2 వచనాల్లో ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలంటున్నాడు. చక్కగా నిలబడితే ఆయన మాట్లాడతాడు. ఎప్పుడైతే దేవుడు నువ్వు చక్కగా నిలబడని చెప్పాడో వెంటనే అతనిలోనికి ఆత్మ వచ్చి నిలవబెట్టేసింది, ప్రవక్తను నిలవబెట్టేసింది. దేవుని మాట వినగానే, దేవుని మాట విని ఎవడు గడగడ వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన మాట విన్నప్పుడు నిజంగా నేను చక్కగా నిలవబడాలి, నా ప్రవర్తన సరి చేసుకోవాలి, నేను దేవుని చిత్త ప్రకారంగా నిలవబడేవాడిగా ఉండాలి నేను అనే ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు ఇక్కడ యెహెజ్కేలు. అందుకనే వెంటనే మాట్లాడినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు చక్కగా నిలవబడి నేను నీతో మాట్లాడతా అనగానే దేవుని ఆత్మ అతనిలోనికి వచ్చి ఆయన నిలవబెట్టగలిగిందంట. అప్పుడు ఆయన అతనితో మాట్లాడే, ఆ ప్రవక్తతో మాట్లాడే వాని యొక్క స్వరం వినగలిగాడు. ఎప్పుడైతే మనం నిలవబడగలుగుతామో, ఎప్పుడైతే మనం దేవుని మాట మీద, దేవుని వాక్యం మీద, దేవుని వాక్య ప్రకారం మనం జీవిస్తూ ఉంటామో అప్పుడు దేవుని ఆత్మను మనం కలిగి ఉండి దేవుడు మనల్ని నిలవబెట్టే రీతిగా, ఆయన స్వరం వినేవారిగా, అనేకులకు ఆయన స్వరాన్ని వినిపించేవారిగా మనం ఉండగలుగుతాం. ఈ దినాల్లో ఎలా ఉంది అని అంటే దేవుని స్వరాన్ని వినేవారిగా ఉండట్లేరు. ఒకరికొకరు డిబేట్లు చేసుకోవడం, విమర్శించుకోవడం, దీనితోనే సరిపోతుంది భక్తి జీవితం అంతా. బోధకులైనా ఎవరైనా కానివ్వండి, ఈ డిబేట్లు మాట్లాడుకోవటం, వాగ్విదాలు అనే వాటికంటే దేవుని స్వరం వినేవారిగా మనం ఉండాలి. దేవునితో మనం మాట్లాడేవారిగా ఉండాలి. దేవుని ఆత్మ మనల్ని నిలవబెట్టేదిగా ఉండాలి. ఆ రీతిగా మనం నిలవబడదాం, దేవుని కొరకు వాడబడదాం. ఆ 2వ అధ్యాయం మొత్తం మనం చదివితే దేవుని కొరకు ఏ రీతిగా ఆయన బ్రహ్మదండి చెట్ల మధ్యలో ఆయన నిలవబడి ఆయన సువార్తను ప్రకటించాడో దాని గురించి మనం అధ్యాయం మొత్తం చదువుకుంటే మనం తెలుసుకుంటాం. ఈ దినాల్లో మనం కూడా దేవుని పని చేయాలంటే మనం కూడా ఆ రీతిగా నిలవబడే వారిగా మనం ఉండాలి. దేవుని ఆత్మ ద్వారా మనం నింపబడిన వారిగా ఉండాలి. దేవుని స్వరాన్ని వినగలిగిన వారిగా ఉండాలి. ఆ రీతిగా మన ఆత్మీయ జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకొని మనం దేవునితో ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని కలిగి ఉందాం. దేవుడి మాటల్ని దీవించునుగాక. ఆమేన్.